హరి ఓం తత్సత్. జై గురుదేవ్. కృష్ణ భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తున్నారు. ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. 15వ శ్లోకాన్ని భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగములో 15వ శ్లోకానికి అర్జునుడు పలుకుతున్నాడు. పశ్యామి దేవం దేవాంస్తవ దేవదేహే సర్వాం సదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వానురగాంస దివ్యాన్. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ దేవాదిదేవా, నీ విరాట రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూస్తున్నాను. పరమాత్మ తాలూకా స్వరూపాన్ని అర్జునుడికి పరమాత్మ కృష్ణ భగవాన్ చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఈ విశ్వం ఏమిటి, ఈ పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటి, ఆ విధంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన తాలూకా విశ్వరూపాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించుతున్నాడు కృష్ణ పరమాత్మ, కానీ మనము కూడా దాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం చెప్తున్నారంటే, ఓ దేవాదిదేవా, నీ విరాట రూపమునందు సకల దేవతలు కూడా ఉన్నారు. నీ విరాట స్వరూప రూపమునందు సకల దేవతలు ఉన్నారు. నానావిధ ప్రాణికోటిని పరమాత్మ తాలూకా అందరూ కూడా పరమాత్మ తాలూకా అంశమే. కాబట్టి దేవతలు, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూస్తున్నాను. ఇదంతా కూడా కృష్ణ పరమాత్మలోనే చూస్తున్నాడు ఆయన. ఒక భాగంలో కృష్ణ పరమాత్మలోనే ఈ అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తున్నాడు. అంటే ఒక మానవుల్లో కానీ సమస్త జీవరాశుల్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. అటువంటి విషయంలో కూడా మనం ఏ ప్రాణిని చూసినా సరే ఇందులో పరమాత్మ ఉన్నాడు, ఇందులో భగవానుడు ఉన్నాడు అని భావించి వాళ్ళు మనం గౌరవపూర్వకంగా ఎవరిని ద్వేషించకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండి వారిని స్వరూపులుగా భావించి వారిని గౌరవించి వాళ్ళని మనం ఒక పూజనీయంగా భావించుకోవాలి. ఎందుకంటే అందులో పరమాత్మ ఉన్నాడు. మన శరీరాన్ని చూడకూడదు. ఆ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.